ఈ భైరవి రాగం గీతం అమ్మ. గీతాలు అనేవి సాధారణ గీతాలు, లక్షణ గీతాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సాధారణ గీతాలు, పిల్లారి గీతాలు వచ్చేటప్పటికి దేవునికి సంబంధించి ఉంటాయి, దానికి సంబంధించి అనమాట. దాన్ని ఇక శ్రీరామచంద్రాశ్రితప అనే ఒక గీతం వస్తుంది దీంట్లో. ఇది భైరవి రాగం. నటభైరవి నుంచి 20వ మేళకర్త నుంచి జనించిన రాగం అంటారు దీన్ని. తాళాలు ఏడని చెప్పాను. ధ్రువ మధ్య రూపకశ్చ జంపా త్రిపుట అడతాళ ఏకతాళంచ అని ఒక శ్లోకం ఉంటుంది. దాని ప్రకారం లైన్స్ మనకి పద్యం వెంటనే తాళాలు గుర్తు రావడానికి ఒక పద్యం పెట్టాడు అనమాట. తర్వాత దీనికి ఆరోహణ సరిగమ పదనిస సానిదప మగరిస. ఇక ఒక లఘువు, ఒక ధృతం, 2 లఘువులు మొత్తం కలిపి. లఘువుకి చతురస్ర లఘువు కదా, 4 ధృతానికి 2 మొత్తం 14 అక్షరాలు వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అనమాట. ఒక ఆవృతానికి 14. ఆవృతం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక గీత గీస్తాం. ఇక్కడ ఒక గీత గీస్తాం, రెండో ఆవృతంగా రెండో గీత గీస్తాం, అలా అనమాట. ఇది పద్యం, తెలుగు పద్యాలు కూడా ఇలాగే ఉంటుంది. ఇది పాడదాం. సరిగమ పదనిస సానిదప మగరిస గరిగ మప మగరిగ మప మ పదని నిదప మనిదప మగరిస సరి సప మప గరి గమ గరిస. ఇంతలో చెప్తున్నా. గరి గమ ప మగరి గమ ప మ పదని నిదప మనిదప మగరిస సరి సప మప గరి గమ గరిస. 2 అక్షరాలు ఒకే చోటు వచ్చినప్పుడు 2 అక్షరాన్ని ఒత్తాలి, జంట స్వరం. నీ అట్లా గ అట్లా అన్నమాట గమకంలో. ముందు శృతి పట్టాలి. సా పా సా పా సా. ఎంతసేపు అనగలరు ఆ శృతిని, ఎంత ఊపిరి ఆపగలరో అంతవరకు అనాల్సిందే శృతి. చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం అనేవి వస్తాయండి దీంట్లో. నాతో అనండి. గరి గా పా గరి గా పా మగరి గా మగరి గా మా పా మా పా మా పద నీ దప పద నీ దప మాని దప మగరిస మని దప మగరిస సరిస పామ ప సరిస పామ ప గరి గమ గరి గమ గరిస గరి గమ పామ గరి గమ పమ గరి గమ పామ గరి గమ పమ పదని నిదప మని దప మగరిస సరి సప మప గరి గరిస గరి గమ పామ గరి గమ పమ పదని నిదప మని దప మగరిస సరి సప మప గరి గమ గరిస. 3వ కాలం. ఒక్కొక్క అక్షరం వస్తుంది, ఇందులో సాహిత్యం కూడా వస్తుంది అనమాట. సరళి స్వరాలు రాదు, గీతానికి వచ్చేటప్పటికి సాహిత్యం వస్తుంది. ధాతు మాతు అంటారు, స్వరం సాహిత్యం. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. లేనప్పుడు ఆ ఈ ఓ
ఆ ఈ ఊ అనే అక్షరాలు కలుస్తాయి అన్నమాట. ఈ ఉంది, శ్రీ ఈ ఉంది. శ్రీ ఉన్నప్పుడు అందులో ఈ పలుకుతుంది కాబట్టి ఈ పెట్టాడు పక్కన. ఆ ఉందనుకోండి గుణాభి. రా ఉందనుకోండి ఇక్కడ ఆ రావాలన్నమాట. రా ఆ అట్లా కలుస్తుంది అనమాట అక్షరం. ఈ ఉంటే ఈ పలికితే చివర ఈ వస్తుంది. ఊ ఉందనుకోండి, ఊ ఉన్నప్పుడు ఊ వస్తుంది అనమాట. అట్లా శ్రీరామచంద్ర శ్రీతప హరిజాత సమాస్త కళ్యాణ గుణ అభిరామ శ్రీరామచంద్ర శ్రీతప హరిజాత సమాస్ కళ్యాణ గుణాభిరామ. కొంచెం చెప్పాను వాటికి, నెక్స్ట్ క్లాస్ తర్వాత తీసుకుందాం కంటిన్యూషన్. ఇందులో షడ్జమము, చతుశ్రుతి రిషభం. చారి అంటే చా పెట్టేస్తాడు, చతుశ్రుతి రిషభం అనమాట. అది పూర్తిగా అయితే సా అంటే సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. ఇవి 3 రకాలు ఉంటాయన్నమాట. గాంధారాలు 3, శుద్ధ, సాధారణ, అంతర, ఈ 3 రకాలు ఉంటాయి. ఇది 2 రకాలు ఉంటాయి, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. ఇది 2 రకాలు ఉంటుంది. ఇది మారదు, ఇది కూడా మారదు. ఇది కూడా 3 రకాలు ఉంటుంది, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం. ఇది 3 రకాలు ఉంటుంది. తర్వాత ఇది దైవతం కూడా అంతే, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం అని 3 రకాలు ఉంటుంది. నిషాదం కూడా ఉంటుంది, శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకల నిషాదం అని 3 రకాలు ఉంటుంది ఇది. అదనమాట. సో అందులో కైసిక నిషాదం, కై అన్నప్పుడు కైసిక నిషాదం. అది దీన్ని కూడా నెంబర్స్ వేసుకుంటున్నారు, 1 2 3 అనేస్తున్నారు. 1 2 1 2 3 1 2 3 అట్లా. చివరి సాని లెక్కించకూడదు. ఇవి మీకు పోను ఈ వీటి యొక్క స్వరస్థానాలు షోడశ ద్వాదశ స్వరస్థానాలు అందులో వస్తాయి అన్నమాట. ఇవి ఈ సప్తస్వరాలతో పాటు మళ్ళీ 12 16 చేశారు. వాటిని 16 ఏమో మేళకర్తల కోసం చేశారు. ఉంటారన్నమాట.